అమన్ ప్లాన్ ఏంటంటే, అమన్‌కి బయట ఒక టీమ్ ఉంది. ఆ టీమ్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయితాడు కంపల్సరీ. అమన్ పక్కా స్క్రీన్ స్పేస్ కోసమే నిన్న అంత ఓవర్ చేశాడు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తా ఉన్నాడు. నాకొచ్చిన రూమర్ ఏంటంటే, అమన్ విషయంలో స్క్రీన్ స్పేస్ రావడం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ ఎవరైతే బ్యాక్‌గ్రౌండ్ సంబంధించిన సపోర్టింగ్ టీమ్ ఉంటారో వాళ్ళు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. అమన్ అలా చేయడానికి కారణం ఏదో ఒకటి చేస్తే మోస్ట్లీ అగ్రెసివ్ అయితే ఏదో ఒక టంగ్ లూజ్ అయ్యే వర్డ్ మాట్లాడితే స్క్రీన్ ప్లేస్ దొరుకుతుంది. స్క్రీన్ ప్లేస్ దొరికిందంటే ఎపిసోడ్లో ఎక్కువసేపు కనపడతాం. ఎపిసోడ్లో ఎక్కువసేపు కనపడినాము అంటే వాట్ ఎవర్ అది నెగిటివ్ పాజిటివ్ స్క్రీన్లో ఎక్కువ కనపడితేనే ఆడియన్స్కి ఒక తప్పు చేసిన తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి మంచి చేసిన తర్వాత రియలైజ్ అయిపోయి ఓటేస్తారు అని చెప్పేసి ఆ స్క్రీన్ స్పేస్ కోసం నేను అలా అగ్రెసివ్ అవ్వడం జరిగింది. అసలు అమన్ చేసిన మిస్టేక్ ఏంటి? స్క్రీన్ స్పేస్ కోసమే అలా చేశాడా? లేకపోతే న్యాచురల్‌గా అలా వచ్చిందా అనేది మాట్లాడుకుందాం. అండ్ నిన్న రోహిత్‌కి జరిగిన ఇంకొక అన్యాయం. అసలు రోహిత్ పెట్టిన ఎఫర్ట్స్‌కి, రోహిత్ మాట్లాడిన మాటకి, యెల్లో కార్డ్‌కి అసలు ఏం సంబంధం ఉందనే పాయింట్ కూడా మాట్లాడుకుందాం. ఎక్కడ ఏ మిస్టేక్ అయింది? బిగ్ బాస్ తొక్కేస్తా ఉందా రోహిత్‌ని అనిపించింది. అండ్ అపూర్వ విషయంలో కూడా అందరూ కలిసి అపూర్వని తొక్కేస్తా ఉందా? లేకపోతే అపూర్వకి అంత సీన్ లేదా మాట్లాడుకుందాం. అండ్ ఇంకా కొంతమంది అప్డేట్స్ అయితే ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ నిన్న జరిగిన ఎపిసోడ్ 10 గురించి మాట్లాడుకుంటే ఎపిసోడ్ 10లో చాలా 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 విషయాలు ఉన్నాయి. మీరు మిస్ అవ్వకూడదు అంటే ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. అండ్ వీడియోకి లైక్ చేసి చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గాయ్స్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో మొత్తానికి ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది. జడ్జెస్ వస్తారు, ముగ్గురు జడ్జెస్, యాంకరు. సో ఇంకా మీకు తెలిసిందే వీళ్ళంతా రొటీను. సో ఈరోజు ఆల్రెడీ రావడం శ్రీముఖి చెప్తుంది. ఇన్ని రోజులు జరిగిన టాస్క్ ఒక లెక్క, ఇప్పుడు జరగబోయే టాస్క్లు ఒక లెక్క. ఇప్పటి నుంచి రోజుకొక థీమ్తో రోజుకొక కంటెస్టెంట్లకి గ్రూప్ వైజ్గా టాస్క్లు పెడతాం. ఇప్పటి నుంచి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కాదు, గ్రూప్ పర్ఫార్మెన్స్ ఉండబోతా ఉంది. మీరొక గ్రూప్ అనేలాగా గ్రూప్స్ డివైడ్ అయిపోతాయి. స్ట్రాంగ్ టీమ్ అండ్ వీక్ టీమ్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. సో స్ట్రాంగ్ టీమ్, వీక్ టీమ్ అంటే ఎలా డిసైడ్ అవ్వాలి ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు ఈ రోజు జరగబోయే థీమ్ అంటే రోజుకొక థీమ్ అంటే ఈ రోజు ఫిజికల్కి సంబంధించిన థీమ్ జరగబోతుంది. రేపు ఎంటర్టైన్మెంట్, ఆ తర్వాత మైండ్ పవర్, ఆ తర్వాత ఛాలెంజెస్. సో అట్లా రోజుకొక థీమ్, 5 డేస్కి 5 సంబంధించిన థీమ్స్ పెడతారంట. సో ఫస్ట్ డే వచ్చేసి ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే కండబలం. సో కండబలం అని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు సో ఒక స్ట్రాంగ్ టీమ్ కావాలి, ఒక వీక్ టీమ్ కావాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం అంటే ట్రయల్ కోసం ఒక స్ట్రాంగ్ టీం ఎంచుకోవడానికి, స్ట్రాంగ్ ఎవరని చెప్పడానికి ఒక గేమ్ పెడదామని చెప్పేసి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు కావాలి. హామ్ రెజ్లింగ్ అంటే ఇట్లా చేయబట్టుకొని మనం హామ్ రెజ్లింగ్ చేస్తాం కదా, సో అట్లా ఎవరు వస్తారు ఇద్దరు అన్నప్పుడు మిథిలేష్ ఫస్ట్ లేచి రెడీగా ఉంటాడు. తర్వాత అటుపక్క రామకృష్ణ అండ్ రోహిత్ తొందరగా లేస్తారు కాబట్టి రోహిత్ పిలుస్తారంట. నాకు ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండరు, మోస్ట్లీ అందరూ ఫిజిక్ని చూసి కంపల్సరీ మిథిలేషే గెలుస్తాడు అని ఫిక్స్ అయిపోతారు. ఎవరైనా అదే అనుకుంటారు. ఈవెన్ నేనైనా సరే ఎపిసోడ్ చూడకపోతే అదే అనుకుంటా. వై బికాస్ ఆఫ్ అంటే రోహిత్ సైలెంట్గా ఉంటాడు, ఎందుకంటే ఫిజిక్ చూస్తే మిథిలేష్ కంటే అంత కనబడదేమో అనుకొని చాలామంది డిసైడ్ అయిపోతారు. కానీ ఆర్మ్ రెజ్లింగ్ పెట్టిన తర్వాత జడ్జు, యాంకరు, అక్కడ ఉన్న కంటెస్టెంట్లు నోరు తెరుచుకొని చూస్తారు. ఎందుకు అంటే మిథిలేష్ అండ్ రోహిత్ మధ్యలో జరిగే ఆర్మ్ రెజ్లింగ్లో రోహిత్ మిథిలేష్ని అంత కండబలం ఉన్న, అంత ఫిజిక్ ఉన్న, అంత బుద్ధిబలం ఉన్న మిథిలేష్ని రోహిత్ ఓడగొట్టేసరికి ఎవరైతే వాటర్ కొట్టిన బిందు మాది ఉన్నారో ఆవిడ నోరు తెరుచుకొని ఐ థింక్ రోహిత్ని చూస్తా ఉంటే హీఈస్ ద ఫిజికల్లో ది అండర్ డాగ్ లాగా ఉన్నాడు. అసలు కనపడడు అసలు నిజంగా. ఇంత ఫిజిక్స్ స్ట్రెంత్ పెట్టుకొని ఏదో సైలెంట్గా కామ్గా ఉంటా ఉన్నాడని చెప్పేసి ఎలివేషన్ సీన్స్ ఇస్తారు. జడ్జెస్ అందరూ ఇంకా టేక్ ఏ బో అనే ఎక్స్ప్రెషన్ పెడతారు. నిజంగా ఎవరైనా సరే అనుకుంటే రోహిత్ ఓడిపోతాడేమో, మిథిలేష్ గెలుస్తాడు, లైక్ అంత కాన్ఫిడెంట్గా మిథిలేష్ ఫస్ట్ లేస్తాడు అనమాట. సో రోహిత్ని నిజంగా తక్కువ అంచనా అయితే వేయకూడదు అనిపించింది నిన్న టాస్క్లో చూసినప్పుడు. చాలామందికి అనిపించింది, నాట్ ఓన్లీ జడ్జెస్ లేకపోతే యాంకర్, అపోజిషన్లో ఉన్న మిథిలేష్, చాలామంది అక్కడ కూర్చున్న కంటెస్టెంట్స్ కనిపించింది రోహిత్ ది అండర్ డాగ్, నిజంగా అండర్ డాగ్ లాగా కనపడతా ఉన్నాడు. సో ఇంకా తనను తక్కువ అంచనా వేయకూడదు అనే బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు రోహిత్. సో అలా ఫస్ట్ బాయ్స్కి సంబంధించి ఇలా అయింది, రోహిత్ విన్ అయ్యాడు. సో రోహిత్ స్ట్రాంగ్ టీమ్ లాగా, సో మిథిలేష్ ఓడిపోయాడు కాబట్టి వీక్ టీమ్ లాగా. అట్లా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇది. మళ్ళీ సెకండ్ పిలుస్తారు, అమ్మాయిలలో ఎవరు రెడీగా ఉన్నారంటే సృష్టి తొందరగా లేస్తుంది. మళ్ళీ అటు పక్క పైన ఎవరు లేస్తారంటే ప్రియా అండ్ అపూర్వ లేస్తే అపూర్వ నమ్మంటారు. ఇద్దరు వచ్చిన తర్వాత అపూర్వాన్ని జస్ట్ 5 సెకండ్స్లో సృష్టి చప్పని ఓడగొట్టేస్తుంది. మా బలం చూపించేస్తుంది సృష్టి. ఇంకా అన్ఫార్చునేట్లీ ఇంకా అపూర్వ ఓడిపోతుంది, దానికి ఇంకా రీజన్ ఏమి ఉండదు.
థ్యాంక్ యూ అంటే నవదీప్ గుడ్ ట్రై అని చెప్పేసి అంటే థ్యాంక్ యూ అంటుంది. సో అపూర్వ అట్లా ఫన్నీగా 5 సెకండ్స్కి ఓడిపోవడం అండ్ స్ట్రెస్కి 5 సెకండ్స్కి విన్నింగ్ లాగా అయిపోవడం. సో అది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఆర్మ్ రెజ్లింగ్. సో దాని తర్వాత అసలైన ఆట మొదలవబోతా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న 15 మెంబర్స్లో 2 టీమ్స్ డివైడ్ అవ్వాలి. 2 టీమ్స్ ఎలా డివైడ్ అవ్వాలి అంటే వీళ్ళకి ఒక టాస్క్ పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ పెట్టడానికి వీళ్ళకంటూ సరిగ్గా టీం సరిపోదు. ఎందుకంటే 15 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళ సైడ్ 7 మెంబర్స్, వీళ్ళ సైడ్ 7 మెంబర్స్ అవ్వరు. ఒక సైడ్ 7 అయితే ఒక సైడ్ అవుతారు. సో డిసైడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కాదు. సో అలా 7 ఇటు సైడ్ 7-8 మెంబర్స్, అటు సైడ్ 7-8 మెంబర్స్. అంటే ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ డివైడ్ చేస్తారనమాట. అంటే ఈ టీంని డివైడ్ చేసే ముందు టాస్క్ పెడతారు, బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్. ఏంటంటే అదే మ్యూజికల్ చైర్. సో మధ్యలో ఒక పఫ్ ఉంటుంది, పఫీ. సో మధ్యలో వెళ్ళి కూర్చోవాలి ఆర్ టచ్ చేయాలి, బంప్ దాని మీద వెళ్ళి కూర్చోవాలి ప్రాపర్గా. సో అలా ఎవరైతే కూర్చుంటారో ఫస్ట్ వాళ్ళు, కూర్చున్న వాళ్ళు స్ట్రాంగ్ టీంకి వెళ్ళిపోతారు. కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వీక్ మెంబర్ని సెలెక్ట్ చేయాలి. ఫర్ సపోజ్ రోహిత్ కూర్చున్నాడు అనుకోండి, రోహిత్ ఒక వీక్ మెంబర్. అంటే ఈ ఫస్ట్ బాయ్స్లో, అక్కడ ఉన్న బాయ్స్లో ఇందులో మీకు వీక్ ఎవరు అనిపిస్తా ఉన్నారంటే ఒక పేరు పిక్ చేసుకోవాలి. సో అలా పేరు పిక్ చేసుకోగానే, సో ఆ పేరు పిక్ చేసుకున్న పర్సన్ వీక్ టీంలోకి వెళ్ళిపోతాడు. సో వీక్ టీంలో ఉన్న పర్సన్ ఏమవుతాడంటే మళ్ళీ టాస్క్ ఆడాడు, తను సంచాలక్ చేస్తాడు. సో రోహిత్ స్ట్రాంగ్ టీంలోకి వెళ్ళిపోతాడు. సో అలా స్ట్రాంగ్ టీంకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మ్యూజికల్ రౌండ్, మళ్ళీ అట్లా లాస్ట్ వరకు ఎవరైతే మిగులుతారో అలా గేమ్లు పెడుతూనే ఉంటారు. సో అలా బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్ గేమ్స్ పెడతారు. ఫస్ట్ బాయ్స్కి అందరికీ పెట్టినప్పుడు సో సంచాలక్ ఎవరొకరు కావాలి కదా, సో గాయత్రిని పెడతారు సంచాలక్. సో అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు కూర్చున్నారు ఏందని చెప్పేసి మ్యూజికల్ చైర్లో తిరుగుతూ ఉంటారు. సాంగ్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అప్పుడే దాని మీద కూర్చోవాలి. ఒక రింగ్ ఉంటుంది, మళ్ళీ ఆ రింగ్ క్రాస్ చేయకూడదు. సో క్రాస్ చేయకుండా ఉండాలి కాబట్టి అక్కడ రింగ్ క్రాస్ చేయకూడదు కాబట్టి రోహిత్ వెళ్ళి ఫస్ట్ కూర్చుంటాడు, మళ్ళీ అమన్ కూడా కూర్చుంటాడు. అందరు ఏమంటారంటే అమన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఫస్ట్ అమన్ కూర్చున్నాడు అని చెప్పేసి ఆవిడే అంటది. మళ్ళీ తర్వాత ఏమంటే అమనే కూర్చున్నాడా నిజంగా అంటే అభిజిత్ ఉండి ఐ థింక్ రోహిత్ అనుకుంటా అని చెప్పేసి అంటాడు. అప్పుడు మళ్ళీ ఎమ్మడే డిసిషన్ చేంజ్ చేసుకుంటుంది ఎవరు, గాయత్రి. లేదు రోహిత్ నాకు ఇటు సైడ్ నుంచి అమన్ అని కనిపించింది, అందుకే నేను అమన్ అని చెప్పాను. అంటే మరి అటు సైడ్ నుంచి కూడా చూడాలి కదా అని చెప్పేసి అంటే రోహిత్ అంటది. మళ్ళీ నవదీప్ ఉండి ఎందుకు డిసిషన్ చేంజ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి నవదీప్ కొంచెం అగ్రెసివ్ అవుతాడు గాయత్రి మీద. సో గాయత్రి అలా ఏం చేస్తుందంటే లాస్ట్కి ఒక పేరు చెప్పు, ఎవరు కూర్చున్నారు అని సతాయిస్తారు గాయత్రిని. గాయత్రి ఇంకా ఫస్ట్ అమన్ చెప్తుంది, కానీ మళ్ళీ అటు సైడ్ యాంగిల్ నుంచి చూడలేదు కదా అని చెప్పేసి రోహిత్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో అలా ఎన్నిసార్లు అడిగినా రోహిత్ ఉంటుంది. సో అలా రోహిత్ మొత్తానికి ఫస్ట్ పర్సన్ స్ట్రాంగ్ టీంలోకి ఎంటర్ అవుతాడు. అంటే రెడ్ టీం, స్ట్రాంగ్ టీం వచ్చేసి రెడ్ టీం, వీక్ టీం వచ్చేసి బ్లూ టీం. అలా స్ట్రాంగ్ టీంలోకి ఫస్ట్ ఎంటర్ అయ్యేది రోహిత్. తర్వాత వీళ్ళు రౌండ్ అయిపోతుంది, పక్కకి వెళ్ళిపోతారు. మళ్ళీ గర్ల్స్ వస్తారు, గర్ల్స్ మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రౌండ్ తిరుగుతూ ఉంటారు. మ్యూజిక్ స్టాప్ అవ్వగానే వెళ్ళి కూర్చోవాలి. సో అలా వాళ్ళ టీంలో ఇంకో పర్సన్. సో అలా మొత్తానికి 1 by 1 అట్లా చూసుకుంటే రెడ్ టీంలోకి ఎంతమంది వచ్చారు, బ్లూ టీంలోకి ఎంతమంది వచ్చారు అంటే రెడ్ టీం స్ట్రాంగ్ టీం వచ్చేసి రోహిత్, మిథిలేష్, ఝాన్సీ, సృష్టి, అమన్, రాజకుమారి, శాలిని. ఈ రెడ్ టీం ప్రాసెస్ వల్లనే ఒకానొక దగ్గర అమన్ కూర్చునే టైంలో సంచాలక్ ఉంటారన్నమాట. సంచాలక్ ఎవరైతే ఉంటారో అక్కడ ఒక గొడవ జరుగుతుంది. ఏమని, దీపక్, మిథిలేష్ అండ్ అపూర్వ, అమన్. సో వీళ్ళ నలుగురు మధ్యలో టాస్క్ ఏంటంటే దీపక్ అనే పర్సన్ అంటాడంట మిథిలేష్తో, ఆల్రెడీ రోహిత్ స్ట్రాంగ్ టీంలోకి వెళ్ళిపోయాడు కదా, నువ్వు కానీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పర్సన్గా స్ట్రాంగ్ టీమ్గా వస్తే నన్ను వీక్ టీంలో పడేసాయి. దీపక్ ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ వీక్ టీంలో పడేస్తే ఇటు సైడ్ ఆపోజిట్లో రోహిత్ ఉంటాడు, మిథిలేష్ ఉన్నాడు ఆల్రెడీ. సో తనకి టఫ్ క్యాండిడేట్గా అవతల ఉండి ఇంప్రెస్ చేయాలి, టఫ్ క్యాండిడేట్లు పోటీ చేసుకున్నట్టు కనపడాలి, స్క్రీన్ పేస్ కావాలి అని చెప్పేసి ఆ ఆలోచనతో నన్ను వీక్ టీంలో పడాయని ముందే అంటాడంట. దాన్ని ఏదైతే మ్యూజికల్ స్టాప్ అయినప్పుడు తను రౌండ్ కంప్లీట్ చేయలేదు అమనని గొడవ జరుగుతుంది. అంటే దానికి స్టాండ్ తీసుకున్నట్టు చెప్తారనమాట. అప్పుడు ప్రియా ఉంటుంది అనమాట సంచాలక్గా. రౌండ్ ఏదైతే సర్కిల్ ఉంటుందో దాని లోపలికి రాకూడదు, గ్రీన్ సర్కిల్ ఉంటుంది దాని లోపలికి వచ్చి కూర్చోకూడదు. మ్యూజిక్ స్టాప్ అయినంత వరకు ఆ సర్కిల్ అనేది లోపలికి రాకూడదు. సో అలా అమన్ ఏం చేస్తాడంటే ఇట్లా లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి మ్యూజిక్ ఎమ్మడే స్టాప్ అయిపోతుంది, మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. సో అక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే అమన్ ముందే వచ్చాడు అని చెప్పేసి దీపక్ పాయింట్ చేస్తాడు. అరే ముందే వచ్చాడు, స్టాప్ ముందుకి అని చెప్పేసి అమన్ పాయింట్ తీస్తూ ఉంటాడు. దీపక్ అమన్ పాయింట్ తీస్తూ ఉంటాడు, దీపక్ అమన్ లోపలికి వచ్చాడు అని. కానీ సంచాలక్గా ప్రియ ఏం చేస్తుందంటే లేదు ఫస్ట్ వచ్చాడు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయి సాంగ్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అప్పుడే వచ్చాడు అని చెప్పేసి ఆవిడ స్టాండ్ తీసుకుంటుంది.
అక్కడ ఒపీనియన్స్ చెప్పండి అని చెప్పేసి మిథిలేష్ ఏదో హ్యాండ్ రైజ్ చేస్తామంటే చెప్పు చెప్పు మిథిలేష్ అని లేపుతాడు. అప్పుడు మిథిలేష్ ఓపెన్ అప్ అయి చెప్తాడు, దీపక్ యాక్చువల్లీ తను ఓడిపోవాలనే ఉంది, తను వీక్ టీంలోకి వెళ్ళాలని ఉందంటే ఎందుకు అని అడుగుతారు. దీపక్ ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ మేము స్ట్రాంగ్ టీంలోకి వచ్చాం కదా, సో మళ్ళీ దీపక్ కూడా స్ట్రాంగ్ టీంలోకే వస్తే మా పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయి దీపక్ పర్ఫార్మెన్స్ తక్కువ అయిపోతే దీపక్ కనపడదు కదా, స్క్రీన్ స్పేస్ దొరకదు కదా అని చెప్పేసి ప్లాన్తో నన్ను వీక్ టీంలో పడే అని చెప్పేసి నాకు ముందే చెప్పాడు. సో తన ఇంటెన్షన్ వీక్ టీంలోకి వెళ్ళాలని, అంటే స్ట్రాంగ్ టీంకి అగెనెస్ట్గా ఆడితే అటు సైడ్ వీక్ టీం ఉన్న వాళ్ళ మీద తనే ఎక్కువ కనపడతాడు కాబట్టి, స్క్రీన్ స్పేస్ కనపడుతుంది కాబట్టి, అందుకోసం ఇప్పుడు గొడవ కూడా కావాలని చేస్తూ ఉన్నాడు స్క్రీన్ స్పేస్ కోసం. అమన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ తను గీత దాడుతూ ఉన్నాడా లేదా అని చూడకుండా, తను గేమ్ ఆడకుండా అమన్ 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 అంటా ఉన్నాడు తప్పితే ఏం చేయట్లేదు, దాన్ని ఓన్లీ స్క్రీన్ స్పేస్ కోసం. అంటే నిజమా అని మాట్లాడతారు జడ్జెస్ కూడా. ఆ ఇంటెన్షన్లోనే మళ్ళీ అప్రూవ్ కూడా లేస్తుంది. నేను చూశాను తను సర్కిల్ దాటాడని మళ్ళీ అమన్ మీద. సో ఇక్కడ నాకు నిజంగా అమన్ని చూస్తే ఇంకో మరో అమర్దీప్ కనపడినాడు. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా అరవడము, షటప్ అనడము, నిజంగా ఎంత గేమ్ ఉన్నా ఎంత అగ్రెసివ్ ఉన్నా అక్కడ ఆ అమ్మాయితో నీకు గొడవ జరగలేదు, ఆ అమ్మాయికి నీతో గొడవ జరగలేదు. ఆ అమ్మాయి ఒక పాయింట్ పెడతా ఉంది అంతే. ఆ పాయింట్ మీద నాకు బొక్క పెట్టారు, నిన్ను వెళ్ళి బొక్క పెట్టారు, నేను బ్యాడ్ అయిపోయినా అంటే ఇక్కడ ఒకటి చెప్తానండి. అమన్ ప్లాన్ ఏంటంటే, అమన్కి బయట ఒక టీం ఉంది, ఆ టీం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతాడు కంపల్సరీ. అది ఎలా చెప్పబోతా ఉన్నానంటే, తనకి స్క్రీన్ స్పేస్ కోసం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏం చేయాలని కూడా చెప్పారు. ఎందుకంటే ఇది చేస్తే స్క్రీన్లో ఎక్కువ కనపడతావు, ఇది చేస్తే ఇంకోటి కనపడతావు అనే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వచ్చాడు కాబట్టి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాడు కాబట్టి చిన్న పాయింట్ దొరికితే దాన్ని అగ్రెసివ్గా అరవడం, లైక్ అమర్దీప్ కానీ బోలే అన్న చూసుకున్నా ఇంకొంతమంది పిచ్చి పిచ్చిగా అరవడం చేస్తారు. సో అరిస్తే ఏంది, కెమెరా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇది కంపల్సరీ టెలికాస్ట్ అవ్వాలని చూసుకుంటారు టీఆర్పీ కోసం. సో ఆ స్ట్రాటజీని ప్లే చేసి ప్రతిదానికి అరవడం స్టార్ట్ చేశాడు. ఆ 10 minutes 15 minutes అతన్ని చూపించడం జరిగింది. దాంట్లో కూడా నోరు స్లిప్ అవుతా ఉన్నాడు అపూర్వం మీద, షట్టప్ అనడము, నాకు బొక్క పడింది, బయట బ్యాడ్ అయినా అంటే బయట బ్యాడ్ అవని ఎట్లా తెలుస్తుంది, ఆ ఎపిసోడ్లు ఏమైతే ఉన్నాయో వాళ్ళు 2 days నాన్ స్టాప్గా షూట్ చేస్తారు, వాళ్ళు బయటికి వెళ్ళరు, వాళ్ళకి ఫోన్ కూడా అలా ఉండదు. సో లైన్గా రెండు, అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ 9 ఎపిసోడ్ 10 సేమ్ డే షూట్ చేస్తారు, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. ఎపిసోడ్ 10 వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ 9-11 వరకు తీస్తారు. తనకి ఎలా తెలుస్తుంది బయట బ్యాడ్ అయ్యాడని? తెలియదు. అంటే తనకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి, బయట బ్యాడ్ అయ్యానే అనే ఒక వర్డ్ తీసుకొని కావాలని, అంటే ఇది కంపల్సరీ బ్యాడ్ అయ్యే సిచ్యువేషన్ పోయి ఉంటుంది మేబీ నాకే అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని తను అలా ప్లాన్ చేసుకొని అరవడం జరిగింది. దట్టు కొన్ని వర్డ్స్ లూజ్ అవ్వడం, ఎందుకంటే అది చూపిస్తారు, కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఏదో ఒక మంచి పని చేస్తే మళ్ళీ ఓట్లు వేసేస్తారు అని చెప్పేసి ఆ ప్లాన్తో వచ్చాడు అనిపించింది నాకు నిజంగా. మీకు ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో అలా మిస్టేక్ లేని అపూర్వ మీద అరవడం నాకు కరెక్ట్ అనిపించలేదు. దట్టు ఈ అపూర్వ గారు కూడా నిజంగా అమన్ లైన్ దాటలేదా అనే దాని మీద కావాలని చేసిందని నాకు కూడా అనిపించింది. ఇద్దరు తప్పు ఉంది, బట్ అమన్దీప్ అయితే ప్లాన్ స్ట్రాటజికల్గా వెళ్తా ఉన్నాడు బయట నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వల్ల. సో అలా ఆ రౌండ్లో గొడవలు జరుగుతూ స్ట్రాంగ్ టీంకి డిసైడ్ అయిపోయారు మొత్తానికి. సో అలా స్ట్రాంగ్ టీం వచ్చేసి రోహిత్, మిథిలేష్, ఝాన్సీ, సృష్టి అండ్ అమన్, రాజకుమారి అండ్ శాలిని. అండ్ వీక్ టీం వచ్చేసి దీపక్, ప్రియా, ఆర్జే చరణ్, రామకృష్ణ, హేమంత్, బాగి, గాయత్రి, అపూర్వ. అండ్ వీక్ టీంలో కూడా ఒకానొక టైంలో వీక్ ఎవరు అంటే మీ టీంలో మీరే మళ్ళీ అడుగుతారు, స్ట్రాంగ్ టీం వాళ్ళు ఉన్నారు, వీక్ టీం వాళ్ళు ఉన్నారు, స్ట్రాంగ్ టీంకి లీడర్ కావాలి కదా అని చెప్పేసి టైంలో స్ట్రాంగ్ టీంలో 7 members ఉన్నారు, వీక్ టీంలో 8 members ఉన్నారు. సో ఇలా జడ్జెస్ అడుగుతారు, సమూజీ కాదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అన్నప్పుడు ఒకటే డిసిషన్ అంటారు. స్ట్రాంగ్ టీంకి ఒక పవర్ ఇస్తారు. స్ట్రాంగ్ టీంకి ఏంటంటే మీకు ఫస్ట్ ఎల్లో కార్డ్ ఇచ్చే అవకాశం ఇస్తూ ఉన్నాం, మీ అందరూ డిసైడ్ చేసి వీక్ టీంలో ఒకరిని తీసేయాలి, అంటే ఒకరిని ఎల్లో కార్డ్ ఇచ్చి వాళ్ళని ఈ రోజంతా గేమ్ ఆడకుండా కూర్చోబెట్టాలి అని చెప్పినప్పుడు అందరు డిసైడ్ చేసుకొని కొన్ని పాయింట్స్ మీద అలా వీక్ టీంలో ఉన్న గాయత్రిని అయితే ఎల్లో కార్డ్ ఇచ్చి పక్కన కూర్చోబెడతారు. సో ఎల్లో కార్డ్ ఇచ్చిన గాయత్రిని ఏమంటారంటే, నీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నువ్వు మొన్న క్లిప్స్ పెట్టుకునే టాస్క్లో 3 members ఉంటే 3 membersలో అందరూ బజర్ వచ్చేంత వరకు ఉన్నారు, నువ్వు మాత్రమే మధ్యలోనే గివప్ ఇచ్చేసావు, అయినా కూడా నువ్వు టాప్ 15కి వచ్చావు, బట్ నువ్వు రాకుండా ఉండాల్సింది నీ ఎఫర్ట్స్ కనపడలేదు మాకు అని చెప్పేసి అందరి డిసిషన్ ఒకరి శాలిని అయితే చెప్తుంది. సో అలా వీక్ టీంకి ఉన్న ఎవరైతే గాయత్రి ఉందో ఆవిడకి ఎల్లో కార్డ్ ఇచ్చి ఆ రోజంతా రెస్ట్, ఇంకా ఆవిడ ఆడకూడదు, దట్టు ఆవిడ డేంజర్ డైరెక్ట్ ఎలిమినేషన్కి దగ్గరలో ఉందని అర్థం. సో అలా గాయత్రికి ఎల్లో కార్డ్ ఇచ్చి స్టేజ్ మీద పిలిచినప్పుడు గాయత్రికి ఇంకో అవకాశం ఇస్తారు. ఏంటంటే ఇప్పుడును ఇంకొకరి దగ్గర పవర్ కార్డు ఉంది, అంటే రాజకుమార్ దగ్గర ఒక పవర్ కార్డు ఉంది, ఏది స్కిప్ ది రౌండ్, అదే
రివర్స్ ది డిసిషన్ అనే పవర్ కార్డు ఉంటుంది. ఆవిడ్ని ముందే అడుగుతారు, ఈ షోలోనే నువ్వు యూస్ చేయాలి, ఈ రోజు మాత్రమే యూస్ చేయాలి, ఈ రోజు యూస్ చేయకపోతే అది ఇంకా ఎక్స్పైర్ అయిపోతుంది, ఎట్టకేళ్ళకి ఈ రోజు యూస్ చేయకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది, యూస్ చేయాలంటే నీ ఇష్టం, ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ యూస్ చేయొచ్చు అని చెప్పేసి ముందే చెప్పినప్పుడు ఈ రౌండ్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఆవిడని అడుగుతారు, వీళ్ళందరి డిసిషన్ని రివర్స్ ఏమైనా చేసి ఎల్లో కార్డ్ నుంచి ఏమైనా గాయత్రిని బయటికి తీసుకొని వస్తావా అని చెప్పేసి కుమార్ని అడిగినప్పుడు రాజకుమారి నో, నేను లాస్ట్లో యూజ్ చేసుకుంటా అని చెప్పేసి యూజ్ చేయదు. సో అలా ఎల్లో కార్డు గాయత్రికి మిగిలిపోతుంది. కానీ గాయత్రిని ఇంకొక మాట అడుగుతారు, ఏంటంటే ఇప్పుడు రెడ్ టీము బ్లూ టీమ్ డివైడ్ అయిపోయింది కదా, అంటే స్ట్రాంగ్ టీమ్ వీక్ టీమ్. సో ఇప్పుడు లీడర్స్ ఎంచుకోవాలి, రెడ్ టీం నుంచి లీడర్ని ఒక లీడర్ని, బ్లూ టీం నుంచి ఒక లీడర్ని ఎంచుకున్నప్పుడు ఆలోచించి రెడ్ టీం నుంచి రోహిత్ ఎంచుకుంటుంది లీడర్గా, అండ్ బ్లూ టీం నుంచి దీపక్ ఎంచుకుంటుంది లీడర్గా. సో అలా రెడ్ టీంకి లీడర్ వచ్చేసి రోహిత్, బ్లూ టీంకి లీడర్ వచ్చేసి దీపక్. సో అలా ఇంకా గాయత్రి వెళ్ళి కూర్చుంటుంది. రెడ్ టీం లీడర్ అండ్ బ్లూ టీం లీడర్ ఇద్దరు స్టేజ్ మీదకి వస్తే వాళ్ళకి బ్యాడ్జ్లు పెడతారు లీడర్ అని. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, రెడ్ టీం నుంచి మీ టీంలో ఎవరు వీక్ అనుకుంటున్నారో ఒకరిని చూస్ చేసుకోండి, బ్లూ టీం నుంచి మీ టీంలో ఇంకొకరు ఎవరు వీక్ అనుకున్నారో చూస్ చేసుకోండి అన్నప్పుడు రెడ్ టీం రోహిత్లో రాజకుమారి గారిని డిసైడ్ చేసుకుంటాడు అనమాట రోహిత్. ఎందుకంటే ఆవిడ కొంచెం సన్నగా ఉంది, ఫిజికల్ బలం లేదు, ఎవరైనా పుష్ చేస్తే అంత వర్కౌట్ అవ్వదు. మేబీ మా టీంలో రెడ్ టీంలో అందరికంటే వీక్ అనుకుంటున్నాను నేను రాజకుమారి గారు అని చెప్పేసి చెప్తాడు. అండ్ దీపక్ విషయానికి వచ్చేసరికి మీ టీంలో ఎవరు వీక్ అన్నప్పుడు రామకృష్ణ అని చెప్తాడు. కానీ ఆర్జే చరణ్ కూడా ఉంటుంది ఒక పాయింట్లో. ఇక్కడ నాకు ఆర్జే చరణ్ విషయంలో ఏం నచ్చలేదంటే, ప్రస్తుతానికి ఆట లేదు, మాట లేదు, కానీ మాట ఫ్లిప్ అవ్వడం జారడం అనేది జరిగింది. ఎందుకంటే దీపక్ నువ్వు అంటే మిథిలేష్ వీక్ అని చెప్పేసి తీసేసేటప్పుడు మిథిలేష్ మీద ఒక మాట అంటాడు, నీకు అంటే ఫిజికల్ స్ట్రెంత్ లేదు అంటే, నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు నేను బుద్ధి లేదు అంట అని చెప్పేసి నోరు జారుతా ఉన్నాడు. ఈరోజు ఆర్జే చరణ్ చేసిన విషయంలో చాలామంది సీరియస్ అవుతారు, ఎందుకంటే బుద్ధి లేదనడం. అండ్ అమన్ చేసిన ఏదైతే మిస్టేక్ ఉందో షటప్ అనడము, అగ్రెసివ్ అవ్వడం, దాన్ని కూడా ఖండిస్తారు, కంపల్సరీ ఖండిస్తారు. నిజంగా వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు చేస్తూ ఉంది స్క్రీన్ స్పేస్ కోసం, అర్థం చేసుకోండి. సో అలా బ్లూ టీం నుంచి రాజకుమారి గారిని వీక్ అని చెప్పేసి అంటాడు, అండ్ రెడ్ టీం నుంచి రెడ్ టీం నుంచి వీక్ అని చెప్పేసి రాజకుమారి గారు అంటారు, బ్లూ టీం నుంచి వీక్ అని రామకృష్ణ అంటాడు. సో ఇలా మొత్తానికి డివైడ్ అయిపోయిన టీమ్స్ ఏవైతే ఉన్నాయో, అటు సైడ్ 7 మెంబర్స్, ఇటు సైడ్ 7 మెంబర్స్కి అసలు ఈ టాస్క్ ఎందుకు పెడతా ఉన్నారంటే ఓట్ అప్పీల్. అంటే గెలిచిన టీం ఏదైతే ఉంటుందో, గెలిచిన టీం దగ్గర నుంచి ఆ లీడర్కి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదా ఆ లీడర్ ఎవరైనా వాళ్ళ టీంలో మంచి పర్ఫార్మర్ అనుకొని చూస్ చేసుకుంటే వాళ్ళకి ఓట్ అప్పీల్ జరిగే ఫస్ట్ అవకాశం వస్తుంది. ఈ రోజు నుంచి ఓట్ అప్పీల్స్ ఉంటాయని చెప్పేసి ముందే చెప్తారు. సో అలా రెడ్ టీము బ్లూ టీం డివైడ్ అయిపోయిన తర్వాత ఒక టాస్క్ పెడతారు, ఏంటంటే చుట్టూ పోడియమ్స్ ఉంటాయి, ఆ పోడియమ్స్ మీద కీస్ ఉంటాయి. వీళ్ళకి మొత్తము వెల్క్రో వేసి ఉంటారు, వీళ్ళకి వెల్క్రో వేసిన దానికి కీస్ ఉంటాయి. అంటే అందరిని ఒక దగ్గర ఇట్లా కట్టేసి అక్కడ కీస్ వేసి ఉంటారు, ఎవరికి వాళ్ళకి బ్యాక్ సైడ్ వేసి ఉంటారు ఒక లాకర్స్. అంటే ఇప్పుడున్న 14 మెంబర్స్కి 14 లాక్స్ ఉంటాయి, అక్కడ 14 కీస్ ఉంటాయి. సో ఇప్పుడు టీమ్స్గా వైజ్గా ఒకరొకరిని నిలబెట్టుకొని రౌండ్గా వాళ్ళ టీమ్స్ వాళ్ళు పుష్ చేసుకుంటూ దొబ్బుకుంటూ కింద పడుకుంటూ ఏ కీ తీసుకుంటారో ఆ కీ ఇక్కడ విడిపించుకొని అక్కడ వెళ్ళి కూర్చోవాలి. సో అలా ఫస్ట్ ఏ టీం నుంచి ఎక్కువ మంది వెళ్ళి అక్కడ ఫస్ట్ ఏ టీం అయితే ఫినిష్ చేసి అందరూ రిలీజ్ చేసుకొని వెళ్ళి కూర్చుంటారో వాళ్ళు విను. సో అలా ఇక్కడ తెలివిగా స్ట్రాటజికల్గా మంచి డిసిషన్ తీసుకుంది రోహిత్ టీం వాళ్ళు. ఎందుకంటే స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నారు, ఇప్పుడు ఇది ఎట్లయినా ఫిజికల్ అవుతుంది, దొబ్బాలి గుంజాలి అన్నప్పుడు తను ఏం చేస్తాడంటే ఫ్రంట్ సైడ్ ఇక్కడ సైడ్ అమన్ని, ఇద్దరు అమ్మాయిలు మంచి స్ట్రాంగ్ ఉన్న అమ్మాయిని ఇటు సైడ్ మిథిలేసి, వెనకల సైడ్ మన రోహిత్ ఉంటాడు. సో ముందుకే పుష్ చేయాలి, అంటే గర్ల్స్ని ముందు పంపించాలి, తర్వాత మనం ఎలాగైనా వస్తామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. సో అదే ప్లాన్ వర్కౌట్ అవుతుంది. బట్ ఈ టాస్క్లో కొంచెం ఫిజికల్ అవుతారు, కింద పడతారు, మీద పడతారు, బట్ వీళ్ళ స్ట్రాటజీ మాత్రం ఫుల్ 100% వర్క్ అవుతుంది. అండ్ రోహిత్ చేసిన ప్లాన్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. బట్ ఈ టాస్క్లో తను ఏదో 2 హ్యాండ్స్తో లాగాడు అని చెప్పేసి చూపిస్తా ఉన్నారు, బట్ అది 2 హ్యాండ్స్తో తాడుని లాగలేదు. 2 హ్యాండ్స్ అంటే ఒక హ్యాండ్ని తాడు లాగుతా ఉన్నాడు, ఇంకో హ్యాండ్ వాళ్ళ టీంలో ఉన్న ఝాన్సీని ముందుకు పుష్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కీస్ కోసం ముందరికి పుష్ చేస్తే కీస్ తీసుకొని తొందరగా ఝాన్సీ వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి. సో అది జస్ట్ కొంచెం వార్నింగ్ కైండ్ ఆఫ్ ఇచ్చారు. సో వార్నింగ్ అంటే రూల్స్ బ్రేక్ చేస్తా ఉన్నాం అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేశారు. సో అలా మొత్తానికి ఎవరు పోడియం దగ్గర వాళ్ళ కీస్ తీసుకొని అవి చేసి కీస్ ఇడిపించుకొని అలా రెడ్ టీం మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్ మిగిలిపోయింది దీపక్, అపూర్వ బ్లూ టీం నుంచి. వాళ్ళు ఫినిష్ చేయలేకపోయారు. అంటే ఇంకా మొత్తానికి రెడ్ టీం వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు విన్ను. సో విన్ అయిన రెడ్ టీంకి అవకాశం వస్తుంది, విన్ అయిన రెడ్ టీంకి కంగ్రాట్స్ చెప్తారు. సో స్టేజ్ మీదకి పిలిచి రోహిత్ని, సో ఏంటి మీ విన్నింగ్కి ఏమైనా స్ట్రాటజీ ఉందా లేకపోతే ప్లాన్ ఉందా అంటే కంపల్సరీ ప్లాన్ ఉంది. మా ప్లాన్ ఏంటంటే
ముందరున్న నలుగురు స్ట్రాంగ్ ఉండాలి. సో అలా నేను ఇద్దరు అబ్బాయిల్ని అమన్ని ప్లస్ మిథిలేష్ని ఇద్దరు పవర్ గర్ల్స్ని ముందర పెట్టాను. సో వాళ్ళ నలుగురు ముందరిపోతే మిగతా వాళ్ళం ఈజీగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆ స్ట్రాటజికల్ పవర్తో యూజ్ చేసి అలా గెలిచామని చెప్పేసి అంటే నవదీప్ ఒక మాట అంటాడు, మైక్ బాగానే ప్లాన్ చేసావు మైక్ అని చెప్పేసి. సో అలా ఒక డైలాగ్ వస్తుంది, మంచి అప్రిషియేషన్ ఉంటుంది. సో అలా రెడ్ టీం నుంచి అడుగుతారనమాట. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తారు, రెడ్ టీం నుంచి ఓటపిల్ ఉంటుంది కాబట్టి ఓటపిల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రోహిత్ని అడుగుతారనమాట. సో రోహిత్, మీ టీంలో నువ్వు గెలుచుకున్నావు కదా, నువ్వు ఓటపిల్ చేస్తావా లేకపోతే మీ టీంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా మంచి వాళ్ళకి ఓటపిల్ ఇస్తావా అని చెప్పేసి అడిగినప్పుడు, లేదు నేను తీసుకోవట్లేదు, మా టీంలో మంచి బలము మంచి స్ట్రాంగ్ అంటే అమ్మాయిలే. సో ఆ అమ్మాయిలలో నాకు బాగా ప్లస్ పాయింట్ అయ్యింది సృష్టి. సో సృష్టికి నేను ఈ ఓటపిల్ ఇద్దాం అనుకున్నాను అని చెప్పేసి సృష్టికి ఇచ్చినప్పుడు, కానీ సృష్టికి ఇచ్చిన ఏదైతే ఓటపిల్ ఉందో దాన్ని రివర్స్ ద డిసిషన్ చేసే పవర్ కార్డు రాజకుమార్ దగ్గర ఉంది. సో రాజకుమారి ఆ పవర్ కార్డ్ యూజ్ చేసి సృష్టికి ఇచ్చిన ఏదైతే ఓటపిల్ని రివర్స్ ద డిసిషన్ కార్డు పవర్ యూజ్ చేసి తన దగ్గర ఉన్న డిసిషన్ని తినకిచ్చి, సో అలా రాజకుమారి ఓటపిల్కి చేసుకుంటుంది. సో అలా ఫస్ట్ కంటెస్టెంట్ ఓటపిల్ చేసింది రాజకుమారి గారు. సో అలా రాజకుమారి గారు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే ఇది పవర్ కార్డ్ యూజ్ చేసి మళ్ళీ ఓవరాల్గా గేమ్స్ అయిపోయిన తర్వాత ఈరోజు MVP ప్లేయర్ని డిసైడ్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్ ఎవరు ఈ రోజు టాస్కులలో అని చెప్పేసి అన్నీ చూసుకుంటే టాస్క్ ఆడేటప్పుడు ఒక చిన్న పాయింట్లో సృష్టి నచ్చుతుంది జడ్జెస్కి. ఎందుకంటే కీస్ తను ఆల్రెడీ తీసుకుంటుంది, బట్ కీస్ అన్ఫార్చునేట్లీ వేరే వాళ్ళ టీం లాక్కొని కింద పడిపోతే ఆ కీస్ తీసుకోకూడదు. కానీ తను తీసుకొని మళ్ళీ పోడియం దగ్గరే పెట్టేసి మళ్ళీ ఆ పోడియం దగ్గర ఉన్న కీస్ని మళ్ళీ తీసుకొని అప్పుడు లాక్ ఓపెన్ చేసుకుంటారు. సో అలాంటి మంచి డిసిషన్ తీసుకున్నందుకు, సో రైట్ డిసిషన్గా తీసుకున్నందుకు, ఫేర్గా ఆడినందుకు సృష్టిని డిసైడ్ చేసి, ఎలాగో రోహిత్ కూడా విన్ అయిన టీంలో సృష్టి స్ట్రాంగ్ అని చెప్పాడు కాబట్టి ఆ పాయింట్స్ కంటెక్ట్ చేసి మళ్ళీ MVP ప్లేయర్ అనేది స్టార్ వచ్చేసి సృష్టికి ఇస్తారు జడ్జెస్. సో అలా ఫస్ట్ స్టార్ వచ్చిన MVP ప్లేయర్గా సృష్టి ఓటపిల్ చేసుకుంటుంది. సో ఇద్దరు ఓటపిల్ చేసుకుంటారు. ఇలా ఓటపిల్ అయిపోతుంది అండ్ స్టార్ కూడా అయిపోతుంది. తర్వాత ఎల్లో కార్డ్, వాళ్ళందరూ కలిసి ఎల్లో కార్డు ఇచ్చింది గాయత్రికి, కానీ జడ్జెస్ కూడా ఒక ఎల్లో కార్డు ఇవ్వాలి, డైలీ ఒక ఎల్లో కార్డు ఇస్తారు. అది ఎవరంటే రూల్స్ బ్రేక్ చేసి కొంచెం రూల్స్ కూడా ఇంపార్టెంట్, ఇప్పటి నుంచి రూల్స్ మీద కూడా కొంచెం ఏకాగ్రత పెట్టి ఆడాలని కోరుకుంటా ఉన్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం కంపల్సరీ సీరియస్ యాక్షన్స్ ఉంటాయని చెప్పేసి చెప్పి అలా రూల్స్ బ్రేక్ చేశాడు. 2 చేతులతో వద్దు పట్టుకొని లాగకూడదన్న కూడా లాగాడు. రోహిత్కి ఎల్లో కార్డు ఇస్తా ఉన్నామని చెప్పేసి రోహిత్కి ఎల్లో కార్డు ఇస్తారనమాట. సో ఈ మిస్టేక్ చేసుకోకండి. మళ్ళీ అది ఓన్లీ రోప్ విషయంలో తప్పితే నువ్వు అన్నిట్లో గుడ్ అని చెప్పేసి మరీ ఎల్లో కార్డు ఇస్తారు. సో అలా మొత్తానికి ఫస్ట్ ఫిజికల్ రౌండ్ ఏదైతే ఉందో రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ ఇలా అయిపోతుంది. రెడ్ టీమ్ విన్ అయిపోతుంది అండ్ ఓటపిల్ కూడా ఇద్దరికి వచ్చేస్తుంది. దీని తర్వాత ఇంకా స్పాన్సర్ టాస్క్ ఉంటుంది, గోల్డ్కి సంబంధించిన ఆయిల్ది. సో అది ఎవరికి అంటే ఇటు సైడ్ బాగి అటు సైడ్ గాయత్రి ఇద్దరు అక్కడ ఉండే కొన్ని ఏవైతే గారెలు బూరెలు అని చెప్పేసి ఉంటాయి కదా వడలు, అవి టెస్ట్ చేయాలి. ఏ ఆయిల్తో చేశారు, ఇదే ఆయిల్తో చేశారని కనిపెడితే వాళ్ళకి గోల్డ్ ఆయిల్ సంబంధించిన స్పాన్సర్ దగ్గర నుంచి గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. సో అలా ఇద్దరు మంచిగా గెస్ట్ చేస్తారు, ఇది గోల్డ్ ఆయిల్ అది అని చెప్పేసి, దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంది దాంట్లో ఆయిల్ తక్కువ ఉంది అని చెప్పేసి డిసైడ్ చేయగానే ఇద్దరికి గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తే ఇతను గిఫ్ట్ హ్యాంపర్ తీసుకొని ఎండ్ చేస్తారు ఎపిసోడ్ని. సో ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ ఇలా ఫస్ట్ టాస్క్ జరిగింది. మీకు ఏ టీం నచ్చింది, ఏ టీం మంచిగా ఆడి అనిపించింది, ఎవరి స్ట్రాటజీలు నచ్చినాయి, అసలు ఓటపిల్ డిసిషన్ చేంజ్ చేసుకున్న రాజకుమార్ కరెక్ట్ అంటారా, లేకపోతే సృష్టినా బెస్ట్ పర్ఫార్మెన్స్ MVP ప్లేయర్ లేకపోతే ఇంకో ప్లేయర్ అనుకుంటా ఉన్నారా, అమ్మని చేసిన పిచ్చి అల్లరికి మీరు ఏ కామెంట్ చేస్తారు, అండ్ నోరు జారిన RJకి మీరు ఏ వర్డ్ కామెంట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. సో చూద్దాం. అండ్ దీనికంటే ముందే Day 3 ఓటింగ్ షాకింగ్ రిజల్ట్స్ అనే ఒక వీడియో చేశాను, వెళ్ళి చూడకపోతే మాత్రం చూడండి. అండ్ దీని తర్వాత మళ్ళీ 4 o'clock ఒక వీడియో వస్తుంది. అదేంటంటే నిన్న జరిగిన షూట్లో ఒక ఎలిమినేషన్ అయింది అండ్ చాలామంది ఒకరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతా ఉన్నారు ఒక కంటెస్టెంట్, అతని గురించి కూడా చెప్తాను. సో ఆ అప్డేట్ వీడియో 4 o'clock వస్తుంది, వెయిట్ చేయండి. అంతవరకు మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది వీడియో. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.